కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించబోమని ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంపై అసెంబ్లీలో వాడివేడిగా చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో అధికార పక్షం ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలో హరీష్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ కోసం మాజీ సీఎం కేసీఆర్ ఒక్కరే పోరాడలేదన్నారు. నీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. రాయలసీమ రత్నాల సీమ చేస్తానని ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. కృష్ణా అంటే గోదావరి అంటారు, మరి గోదావరి నీళ్లు దోచుకోవచ్చా అని ప్రశ్నించారు. కృష్ణా అయినా గోదావరి అయినా మన వాటా మనకు దక్కాల్సిందే అన్నారు. ప్రాజెక్టులను దోపిడీ వ్యవస్థగా కేసీఆర్ మార్చారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధించి ఇవాళ నేను మహేశ్వర్ రెడ్డి గారి వర్తన గౌరవ సభ్యుని తీసుకుపోదాం భారత ప్రధానమంత్రి గారి దగ్గరికి. తెలంగాణ హక్కులకు భంగం కలిగితే ఎట్లయితే ఆంధ్ర వల్ల ఐక్యంగా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాజెక్టులు చేసుకుంటా ఉన్నారు. ఇవాళ మనమంతా సభైకగ్రీవంగా తెలంగాణ హక్కులు కాపాడుకునే బాధ్యత మనందరిది. మీరు కూడా రండి, కానీ ఇక్కడనే రాజకీయం చేస్తూ ఇక్కడనే మాట్లాడుతూ రమ్మనండి. గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు ఇవాళ చర్చకు రాని ముఖ్యమంత్రి నల్గొండ కూడా పోవద్దా చర్చ? ఇలా చర్చ జరగాలి కదా, జరుగుతున్న పరిణామాలు చెప్పాలి కదా. అవి చెప్పకుండా రేపు రాజకీయం కొరకు మాత్రం పోతే తప్పు కాదా? కాబట్టి దయచేసి అది కృష్ణా వాటర్ కావచ్చు, అది మా ప్రాంతానికి పర్యావరణమైనటువంటి గోదావరి కావచ్చు, ఏదైనా తెలంగాణ హక్కు తెలంగాణ హక్కే. ఆ తెలంగాణ హక్కును కాపాడడానికి శాసనసభ